వైఎస్ఆర్ గారి మరణం ఆ టైంలో నేను స్కూల్లో ఉన్నాను. ఇన్ఫాక్ట్ హాలిడేస్ ఉన్నాయి అంటే అండ్ సార్ ఎక్కడున్నారో తెలియదు. ఆ కొన్ని గంటలు టీవీ ముంగడ కూర్చొని నాకు గుర్తుంది ఆ న్యూస్ తెలియగానే మా మదర్ ఏడ్చారు. దో షీస్ నాట్ పొలిటికల్లీ కనెక్టెడ్, తను పెద్ద మనిషి, సీఎం, పాపం ఎంత కష్టపడ్డాడు అన్న ఆ ఉద్దేశంలో నేనే ఇచ్చేసాను. సార్ అసలు ఒండ్రోల్ అరుణ్ కుమార్ గారు అనుకుంటా ఒక వీడియో చూసాను మనం రీసెంట్ గా. దాంట్లో హీ మెన్షన్స్ అంటే ఒక పబ్లిక్ మీటింగ్ లో అంటారు అనమాట, ఆయన చనిపోయిన 2 days కు 3 days కు సబ్జెక్ట్ టు కరెక్షన్ వినాయక నిమజ్జనం ఉంది. ప్రపంచంలో ఏ లీడర్ కి దక్కని ఘనత ఆయనకి దక్కింది. ప్రతి వినాయకుడు జనరల్ గా హైదరాబాద్ లో వినాయకుల నిమజ్జనం అంటే ఫుల్ ధూమ్ ధామ్, బాజా భజంత్రీలు, డప్పులు ఇట్లా ఉంటది. కానీ ఆ రోజు మాత్రం ఓ డప్పు సపోర్ట్ లేకుండా, బాజా భజంత్రీలు లేకుండా ప్రతి వినాయకుడు పక్కన వైఎస్ఆర్ గారి ఫోటోతో వెళ్ళింది నిమజ్జనానికి. అలాంటి ఘనత ఏ లీడర్ కి దక్కు ఉండదు అని అంటారు అనమాట. అంటే ఇది విన్న తర్వాత ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, అసలు ఆ టైంలో ఎలా ఉండింది సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ ఎలా ఉండింది? ఏ లీడర్ కి దక్కనటువంటి అరుదైనటువంటి ఒక గౌరవం ఆయనకి జనం ఇచ్చారు. ఇందులో ఏ మాత్రం సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అండ్ ఆయన మరణం ఆ తర్వాత కొన్ని గంటల పాటు, రాదర్ 2 days 48 గంటల పాటు జరిగినటువంటి భావోద్వేగానికి గురి చేసేటువంటి సంఘటన. అండ్ ఒక సస్పెన్స్, ఏమయ్యారో తెలియదు, చెప్పలేదు కదా చాలాసేపు. అంటే తెలిసిన తర్వాత కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నారు. ఇదంతా ఒక అందరికీ మళ్ళీ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. టెలివిజన్ మాధ్యమాలు చాలా బలంగా ఉన్నటువంటి సంవత్సరాలు అవి, చాలా బలంగా. ఇప్పుడు టెలివిజన్ మాధ్యమం అంత బలంగా లేదు. అయితే అటువంటి అరుదైన గౌరవం దక్కడానికి కూడా అదొక కారణం. తర్వాత వైఎస్ఆర్ ని తనవాడిగా అంటే ఇంబైబ్ చేసుకున్నాడు. తన అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డైరెక్ట్ గా బెనిఫిట్ పొందినటువంటి ప్రజానికం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ఏరియాస్ లో ఆయనకి ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఫార్మర్స్ చాలా కనెక్టెడ్, చాలా ఫార్మర్స్ కి సంబంధించినంత వరకు. సో అది చాలా బలమైనటువంటి ప్రభావం చూపించింది.